ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామంలో అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో రెండవ దిన వృత్తాంతములు 36వ అధ్యాయం 16వ వచనం చూసుకుందాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. మనము గత 2 సందర్భాలలో దేవునికి కోపం పుట్టించు సందర్భములు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటిగా దేవుని మీద మనము సనుకున్నప్పుడు దేవుని కోపం ఏ విధంగా మన మీదకి వస్తుందని చూసినాం. తర్వాత చూసినట్టయితే దేవుని యొక్క మరి బిడలముగా మరి ఏదైతే ఆయన దేవుడు ఆజ్ఞాపించలేనిదే మన సొంత జ్ఞానంతో చేసినప్పుడు దేవుని కోపం ఏ విధంగా మన మీదకి వస్తుందో మనం చూసినాం. ఈ సమయంలో ఈ మాటలో మనం చూసుకున్నట్టయితే ఆయన వాక్యములను తృణీకరించుచు, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించినప్పుడు దేవుని కోపం ఆయన ప్రజల మీదకి ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు చూస్తాం. దేవుని వాక్యం అంటే వాక్యమే దేవుడు అంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని తృణీకరిస్తే దేవుణ్ణి మనము తృణీకరించినట్టుగానే దానికి అర్థం. కాబట్టి మరి ఈ యొక్క సందర్భంలో మరి కీర్తన 90వ కీర్తనలు చూసినట్టయితే మనము 90వ కీర్తన 7వ వచనం నుంచి చూస్తే 90వ కీర్తన 7వ వచనంలో, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అని మొదలుపెట్టి చివరికి ఏమంటున్నాడు? నీ ఆగ్రహ బలమెంతో 11వ వచనంలో, నీ ఆగ్రహ బలమెంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్టయితే మరి మానవుని యొక్క జీవితం అంతా కూడా త్వరగా గతించిపోవడానికి, అంత కష్టాలతో కన్నీళ్లతో నిండి ఉండడానికి కారణాలు ఈ యొక్క మరి వచనాల్లో మనకు మరి మోషే చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 7వ వచనం నుంచి 11వ వచనం చూసుకున్నట్టయితే మరి ఇక మన యొక్క జీవితం త్వరగా గతించిపోవడానికి, అంత కష్టాలతో కన్నీళ్లతో నిండి ఉండడానికి కారణాలు. ఎందుకంటే మరి ఇదంతా కూడా మనుషుల యొక్క పాపాలపైనే దేవుని యొక్క కోపం, దేవుని కోపానికి మనుషుల యొక్క పాపాలపైనే దేవుని కోపం యొక్క ఫలితం. కాబట్టి ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడు? ఎడారిలో నడిపిస్తున్నాడు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఎడారి యొక్క మరి ప్రయాణంలో మరి ఆ ప్రజలకు అనేక సార్లు మరి దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద వారికి అపనమ్మకము, మరి దేవుని మీద, దేవుని సేవకులు, దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, నాయకుల మీద తిరుగుబాటు ఫలితంగా అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వచ్చినటువంటి వారిలో చాలా వరకు, అంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి వయసున్న వారంతా కూడా మరి నాశనానికి గురైనట్టుగా మనము లేఖనాలు చూస్తాం. మరి వారిపై దేవుని కోపము ఈ విధంగా పదే పదే రావడానికి మరి దేవుని కోపం రావడం కనిపిస్తుంది అనేక సార్లు. చాలాసార్లు కూడా మనం చూస్తుంటాం దేవుని కోపం వారి మీదకి రావడం చూస్తుంటాం. అదే విషయాన్ని మరి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో చూసినట్టయితే 25వ వచనం, 4వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని, ఎవరు పాడు చేసినారండి? వారికి వారే పాడు చేసుకున్నారంట. మిమ్మును మీరు పాడు చేసుకొని అని అక్కడ అంటున్నాడు. ఏ స్వరూపము కలిగిన విగ్రహమైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి, అది అక్కడ వారి యొక్క ప్రయాణంలో మరి వారు చేస్తున్నటువంటి పని. పిల్లలకి అంటున్నారు, మీరు పిల్లలను కని అంటున్నారు. అయితే ఆ యొక్క క్రమంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి, దేవుని యొక్క సేవకులను తృణీకరించి వారు విగ్రహారాధన స్వరూపాన్ని చేసుకున్నట్టుగా మనం చూస్తాం లేఖనాల్లో. కాబట్టి మరి తనకు
కోపం కలిగిస్తాయని దేవుడే స్వయంగా చెప్పినటువంటి అంశాలను ఇప్పుడు మనం చూస్తాం. ఆయన దేవుడే స్వయంగా చెప్పినాడు. నాకు ఏ విధంగా వారు కోపం కలిగించినారో ఆ విషయాలన్నింటినీ ఆయన ఇక్కడ కొన్ని లేఖన ఆధారాలు వాక్య వెలుగులో దేవుడే మనకు చూపిస్తున్న విధానాన్ని మనం ఇప్పుడు చూస్తాం. కాబట్టి మరి మొట్టమొదటిగా మరి నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ప్రజలను ఎదిరించడం వారు చేస్తున్నట్టు పని. దేవుని ఎదిరిస్తున్నారు, దేవుని ప్రజలను కూడా ఎదిరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండం 22వ అధ్యాయం 24వ వచనం చూస్తే నిస్సహాయుల పట్ల అన్యాయంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిస్సహాయుల పట్ల. కాబట్టి దేవుడు నిస్సహాయుల పట్ల ఉంటాడు, విధవరాండ్ల పక్షాన ఉంటాడు. అక్కడ సందర్భం నిస్సహాయులు, అనాథలు, విధవరాండ్ర పక్షాన వీళ్ళు ఏం చేసినారు? అన్యాయంగా ప్రవర్తించినట్టుగా చూస్తాం. అందుకొరకు దేవుని కోపము వారి మీదకి పదే పదే రావడము మనకు కనిపిస్తుంటుంది. తర్వాత చూసినట్టయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుని యొక్క సంకల్పము కాకుండా తమ సొంత ఆలోచనలను నెరవేర్చుకోవాలని వారు నిశ్చయించుకుంటున్నాడు. ఆ సందర్భం దేవుని సంకల్పం కాకుండా వారు తమ సొంత ఆలోచన మనం కూడా అనేక సార్లు మన దేవుని యొక్క సంకల్పం ఏందో తెలియకుండా, ఆయన చిత్తం ఏందో తెలుసుకోకుండా మన యొక్క ఆలోచనతోనే మనమే నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటుంటాయి. అందుకనే మనం కూడా అనేక సార్లు దేవుని యొక్క కోపానికి పాత్రలమవుతుంటాం. తర్వాత చూసినట్టయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 1వ వచనం తర్వాత 10వ వచనం చూస్తే మనం గతంలో ధ్యానించుకున్నాం. ఆయన మీద సనిగినప్పుడు, ఆయన మీద ఫిర్యాదు చేసినప్పుడు దేవుడు చూపినటువంటి మార్గాల్లో, దేవుడు నడవమనేటువంటి మార్గములో, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల విషయమై, దేవుడు ఇచ్చినటువంటి సౌకర్యాల విషయమై తృప్తి లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు, ఫిర్యాదు చేస్తుంటున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయాలు చూస్తాం. అక్కడ మరి దేవుని యొక్క నాయకుల మీద వ్యతిరేకంగా మాట్లాడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆడ చూస్తాం. మిరియామికి కుష్టు అక్కడ వస్తుంటుంది. కాబట్టి ఎంత దేవుడు మరి వారికి ఎదురు తిరిగినప్పుడు, వారికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారికి వచ్చినటువంటి కోపాన్ని మనము చూస్తుంటున్నాం. తర్వాత సంఖ్యాకాండం 32వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే దేవుని పట్ల విశ్వాసముతో, విధేయతతో ముందుకు సాగడానికి నిరాకరించిన. మన విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం? విధేయత చూపించలేకుండా, ముందుకు సాగలేకుండా అనేక సార్లు నిర్లక్ష్యంగా ఉంటాం, సోమర్తనంలో ఉంటాం. తర్వాత చూసినట్టయితే దేవుని యొక్క వాక్యానికి యెహోషువ 9వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క వాక్యానికి అవిధేయత. తర్వాత వారు మొక్కుకున్నటువంటి మొక్కు వల్లను, వారు చేసిన శపథాలను వారు మీరినారు. మనం కూడా అనేక సార్లు మొక్కుకుంటాం, శపథాలు చేస్తాం, వాటిని నెరవేర్చలేము. తర్వాత 2వ సమయంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో చూసుకున్నాం మనం. దేవుని యొక్క పవిత్రత విషయంలో నిర్లక్ష్యం. దేవుని యొక్క పవిత్రత విషయంలో నిర్లక్ష్యం. తర్వాత చూసినట్టయితే 2వ రాజులు 17వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూసుకున్నట్టయితే వారు ఏం చేసినారు? నక్షత్ర పూజ చేసినారు. ఇతర దేవుళ్లకు పిల్లల్ని బలి ఇవ్వడము, తర్వాత మంత్ర విద్య అభ్యసించడము, ఇది వ్యతిరేకమైంది దేవునికి. కాబట్టి ఇంకో ప్రాముఖ్యమైన విషయము 2వ దినవృత్తాంతం 19వ అధ్యాయం 2వ వచనంలో దుర్మార్గులతో చేయగలిపినటువంటి సందర్భం. ఈ విధంగా ఎన్నోసార్లు దేవునికి కోపం పుట్టించినారు. తర్వాత చూస్తే 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 6-8 వచనాల మధ్య చూస్తే దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేసినారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేవుణ్ణి ఎన్ని ఆదివారాలు మనం పోగొట్టుకున్నాం మన యొక్క ఆత్మీయ జీవితంలో. ప్రభువుని ఆరాధించకుండా ఎన్నో సాకులు చెప్పి ఎన్నో సార్లు నిర్లక్ష్యం చేసినాం. అది మనం గమనించుకోవాలి. తర్వాత చూసినట్టయితే 2వ దినవృత్తాంతములు మనం చూసుకున్నటువంటి భాగంలో వాళ్ళు ఏం చేసినారు? దేవుని వాక్యాన్ని తృణీకరించినారు. దేవుని యొక్క వార్తను తెచ్చిన వారిని, అంటే దేవుని యొక్క సేవకులను కూడా
తృణీకరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత ఎజ్రా 8:22లో చూస్తే దేవుణ్ణే విడిచిపెట్టినారు వాళ్ళు. దేవుణ్ణే విడిచిపెట్టినారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుణ్ణే విడిచిపెట్టినారు. తర్వాత ఎజ్రా 10:14 చూస్తే అవిశ్వాసులు విశ్వాసుల మధ్య వివాహం చేసుకునేటువంటి కారణం కూడా దేవుని కోపమే పుట్టిస్తుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అనేక సార్లు మరి విశ్వాసులు వివాహ సందర్భానికి వస్తారు కల్లా విశ్వాసం నుంచి జారిపోయే విధంగా దేవుని విడిచిపెట్టిపోయే పరిస్థితి మనం చూస్తూనే ఉంటున్నాం, వివాహాల కొరకు మాత్రమే. కాబట్టి వివాహము విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తెక్కడిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. తర్వాత చూసినట్టయితే కీర్తన 12 చూస్తే దేవునికి విరోధముగా తిరుగుబాటుతో కూడిన కుట్రలు, దేవునికి విరోధముగా తిరుగుబాటుతో కూడిన కుట్రలు జరిగినట్టు కారణం చేత. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే 50వ కీర్తన 22 దేవుణ్ణి మర్చిపోతున్నారట. దేవుణ్ణే మర్చిపోతున్నారు. ఒక్కొక్కసారి మనం ఇంట్లో నుంచి ఫోన్ కూడా మర్చిపోం. ఫోన్ మనలో ఒక భాగమైంది, కానీ దేవుణ్ణి మర్చిపోతుంటున్నాం. బైబిల్ లేకుండా పోతుంటాం. ఒక్కొక్కసారి ఎక్కడికైనా పోతే బైబిల్ లేకుండా ఉత్తకపోతుంటున్నాం, మర్చిపోతుంటాం. కానీ అదే ఫోన్ను మర్చిపోం. చూసిరా? కాబట్టి వారు దేవుణ్ణే మర్చిపోయినటువంటి సందర్భం ఎంత చాలా మరి పరిస్థితి చూడండి. తర్వాత 78వ కీర్తనలు చూస్తే 19-22 వరకు చూస్తే దేవుని యొక్క సామర్థ్యాన్ని వారు శంకించినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క సామర్థ్యాన్ని చూసిరా? ఎంత మరి చాలా మరి విచారకరమైన విషయం. తర్వాత మనం చదువుకున్న భాగంలో 91వ కీర్తనలో 7-8 చూస్తే రహస్య పాపాలు కూడా దేవునికి కోపం తెప్పించేవిగా ఉంటున్నాయి. రహస్య పాపాలు అంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. తర్వాత చూసినట్టయితే యెషయా గ్రంథం 65 స్వనీతి, సొంత నీతి, దేవుని నీతి పక్కకు పెట్టి మన సొంత నీతినే మనము చూసుకుంటుంటాం. స్వనీతి అంటే నేను పరలోకం పోవాలంటే ఈ లోకంలో నేను ఎన్నో నీతి కార్యం చేయాలి. అందుకని అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఈ విధంగా చేసి ఈ కార్యాలు చేసి పరలోకం పోతాం అనుకుంటారు. నువ్వెన్ని కార్యాలు చేసినా, నువ్వెన్ని దానం చేసినా, ధర్మాలు చేసినా నువ్వు పరలోకం పోలేవు. దేవుని నీతి కలగకుండా నీ నీతిని, నీ స్వనీతి మురికి గుడ్డలతో సమానం అంటాడు అక్కడ దేవుడు. మురికి గుడ్డలతో సమానం. కాబట్టి వారు ఇశ్రాయేలు వారి స్వనీతిని అక్కడ కనపరుచుకున్నారు. తర్వాత చూసినట్టయితే యెహెజ్కేలు 16:26 చూస్తే వారు దేవుని పట్ల నమ్మక ద్రోహం చేసినారు. తర్వాత చూసినట్టయితే హోషేయ 13:11 వాళ్ళు హత్యలు చేసినట్టుగా అక్కడ మనం చూస్తాం. హత్యలు. కాబట్టి మన కొత్త నిబంధనకు వచ్చేవరకల్లా యేసు ప్రభు వారు ఒక మీద కోపపడితేనే హత్యతో సమానం అంటాడు. మత్తయి సువార్త 5:27-28 చూస్తే మనం ఎన్నిసార్లు కోపపడతలేమో ఎవరి మీద, మన సహోదరుల మీద ఎన్నిసార్లు హత్య చేసినట్టు. కాబట్టి దేవుని కోపం హత్య. తర్వాత జకర్యా 10:3 చూస్తే దేవుని ప్రజలపై దుర్మార్గతతో కూడిన నాయకత్వం దేవుని ప్రజల మీద. అది ఇంకా యెహెజ్కేలు 34 అంతా చూస్తే కూడా ఏ విధంగా ఆ గొర్రెలను, మేకలను వారు ఏ విధంగా వారు పోషించలేకపోతుంటున్నారు, ఏ విధంగా వాటిని బలహీన వాటిని ఏ విధంగా నడిపిస్తున్నారనే విషయాన్ని ఇంకా క్లుప్తంగా మనం చూడగలుగుతాం అక్కడ. కాబట్టి దేవుని ప్రజలపై దుర్మార్గతతో కూడినటువంటి నాయకత్వం. తర్వాత రోమపత్రిక 2:5-8 చూస్తే సత్యాన్ని స్వీకరించకుండా తల్లబిరుసుగా నిరాకరించడం అంటే హృదయ కాఠిన్యం. మనుషులకు హృదయ కాఠిన్యం. తర్వాత 3:36 యోహాను సువార్తలో అపనమ్మకము, అవిశ్వాసం దేవుని యొక్క ఉగ్రతకు కారణమవుతుందని ఉంటుంది అక్కడ. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు అని ఉంటుంది. ఎవరైతే విశ్వాసం ఉంచరో వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నది అంటాడు. కాబట్టి అపనమ్మకము. తర్వాత రోమపత్రిక 2:8 స్వలాభం కోసం వెతకడం, ఏదైనా స్వలాభం కొరకే. చాలామంది
యేసుని నమ్ముకుంటే మేము చర్చికి వస్తాం, మాకు ఏమైనా ఇస్తారా అంటారు కొంతమంది. చూసిరా, లాభం కొరకు అనుకుంటారు. లాభం ఏముంది చెప్పండి మనకు? యేసురావు దగ్గరికి వస్తే రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఏం లాభం కావాలి మనకి? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏం లాభం కావాలి మనకు? కాబట్టి వాళ్ళు స్వలాభం కొరకు చూసినారు, ఈ నిత్య జీవం కొరకు చూడలేదు. ఈ యొక్క పాపం నుంచి విమోచించబడే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. స్వలాభం కొరకు వెతికినారు. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే, కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే అవినీతి, మాలిన్యము, పేరాశ ఎన్నో అక్కడ మనం చూస్తాం. తర్వాత రోమపత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అబద్ధం, దొంగతనము, తర్వాత ధర్మశాస్త్ర విరుద్ధమైన సంగతులు ఏవైనా అన్నీ కూడా దేవునికి కోపం పుట్టించేటి. ఇవన్నీ ఇలా ఉండగా చాలా ప్రాముఖ్యమైన విషయానికి మనం వస్తుంటున్నాం. ఇవన్నీ ఇలా ఉండగా అన్ని పాపాల కంటే దేవునికి ఎక్కువగా తీవ్రమైన కోపం రేకెత్తించే పాపం ఒకటి ఉంది. తీవ్రమైన కోపం రేకెత్తించే పాపం ఒకటి చెప్పబడింది. అదే విగ్రహ పూజ, ఇతర దేవుళ్ళను పూజించడం. విగ్రహ పూజ లేకపోతే ఇతర దేవుళ్ళను పూజించడం. కాబట్టి ఆయన సొంత ప్రజల మీదనే దేవుడు కోపగించాడు. కాబట్టి మరి మానవ జాతి అంతటి పాపాల మీద అపనమ్మకం మీద కూడా దేవుని యొక్క కోపం తప్పకుండా ఉందని గట్టిగా మనం చెప్పవచ్చు. చాలామంది అనుకుంటారు కదా, ఇది కృపాకాలం కదా, ఇది కృపాయుగం కదా, మరి ఈ కృపాయుగంలో విశ్వాసుల మీద కూడా కోపం వస్తుందా అనే కొంతమంది ప్రశ్న ఉంటుంది. కాకపోతే విశ్వాసులైనా కావచ్చు, అవిశ్వాసులైనా కావచ్చు, పాపం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడెల్లా దేవుని కోపం తప్పకుండా ఉంటుంది. ఇందులో మరి ఎంతమాత్రం సంశయం లేదు. ఎందుకంటే నరకములో శాశ్వత కాలం అవిశ్వాసులపై మండే దేవుని యొక్క కోపము విశ్వాసులు కూడా తప్పించుకోలేరు. ఆ దేవుని కోపం నుంచి విశ్వాసులు కూడా తప్పించుకోలేరు అనేది మాత్రం ఖాయం. ఎందుకంటే దేవుని దృష్టిలో మరి విశ్వాసులైనా అవిశ్వాసులైనా మరి ఒకటే, తప్పకుండా ఆ ఒకటే. పాపం ఎక్కడుంటే అక్కడ ఆయన కోపం తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇంకా ఈ కోపం కొన్నిసార్లు బహు స్పష్టమైన రీతుల్లో బయటపడుతుంటుంది. స్పష్టమైన రీతిలో మనం ఈ యొక్క బల్ల టేబుల్ సందర్భంగా మరి మనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తాం. ఆ స్పష్టంగా కనపడేటువంటి మరి కోపం ఏందో 1 కొరింథీ 11వ అధ్యాయం మరి 27 నుంచి 30 వచనాలు చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూడండి, ఇక్కడ మరి దేవుని యొక్క కోపం బహు స్పష్టమైన రీతిగా మనం కనబడుతుంటుంది. మనం ప్రతి ఆదివారం ఈ విధంగా ఈ మాటలను చూసుకునే ప్రభు యొక్క పాత్రలు చేయిస్తాం. ఏ విధంగా మనం మరి ఇన్ని విధాలుగా దేవుని కోపం రేపించిన పరిస్థితులు విశ్వాసులమై ఒకవేళ ఉన్నప్పటికీ ఇవన్నిటిలో ఉంటే ఆ విశ్వాసుల మీద కూడా విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఆ ఉగ్రతకు ఆ శిక్షకు ఎప్పుడు మరి ఆ దృష్టిలో దేవుని దృష్టిలో సమానమే. కాకపోతే మనం విశ్వాసులముగా వాక్యం తెలిసినటువంటి వారముగా వాక్యానుసారంగా జీవించినటువంటి వారముగా మనం ఉన్నట్టయితే విశ్వాసులముగా ఆ ఉగ్రతకు ఆ శిక్షకు ఎప్పుడు కూడా మనం గురికాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ
మనం విశ్వాసమైనప్పటికీ నీ పాపాలు చేస్తే మాత్రం ఆ పాపాల మీద ఆయన కోపం తప్పకుండా ఉంటుంది. ఈ మాటలు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటల్ని స్పష్టంగా మనకు పౌలు గారు ఈ పత్రికలో చూపించినాడు. కాబట్టి మరి అవినీతి, స్వార్థం, మోసం, అబద్ధాలు, పేరాశ ఇలాంటివన్నీ కూడా పాపాలే. ఈ పాపాలన్నీ కూడా విశ్వాసుల్లో ఉన్న అవిశ్వాసుల్లో ఉన్న దేవునికి అసహ్యమే. గుర్తుపెట్టుకోండి, విశ్వాసుల్లో ఉన్న అవిశ్వాసుల్లో ఉన్న ఇవన్నీ కూడా అవినీతి, స్వార్థం, మోసం, అబద్ధాలు, పేరాశలు ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నా అవి అసహ్యమే. కాబట్టి మనం ఈ యొక్క సందర్భంలో ఈ మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 90వ కీర్తనలో 8వ వచనంలో మరి దేవుని కోపానికి కారణం చెప్తుంటున్నాడు. మనం చూసుకున్నటువంటి 90వ కీర్తన 8వ వచనంలో 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనుషుల పాపాలన్నీ కూడా వారి అంతరంగాల్లోని రహస్య పాపాలను బహిరంగంగా అందరికీ కనిపించే అపరాధాలను కూడా దేవుడు చూడండి, మన అంతరంగంలో ఎవరికి కనిపించకుండా ఉన్న పాపాలు, తర్వాత బహిరంగంగా అందరికీ కనిపించే అపరాధాలను కూడా దేవుడు ఎట్లా చూస్తున్నాడు? తన పవిత్రమైన దృష్టితో ఎట్లా చూస్తున్నాడు? గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. మనం రహస్యంగా లోపల పెట్టుకున్న ఒకవేళ బహిరంగంగా ఉన్న దేవుడైతే మన పాపాలను చూస్తున్నాడు. అందుకని 9వ వచనం చూడండి మాట, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి, నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందము. మా జీవితకాలం అంతా మోసే వాడినటువంటి ఈ కఠినమైన మాట చూద్దాం. చూడండి, కఠినమైన మాట, మా అనే మాట కూడా గమనించాలి మనం. అయితే దేవుని ప్రజలు ఆయనలో నివసిస్తూ కూడా, దేవుని ప్రజలు ఆయన నివసిస్తూ కూడా అదే సమయంలో ఆయన కోపం వారిని ఆవరించి ఉండడం సాధ్యమేనా? మేము దేవునిలోనే ఉంటాం కదా, ఆయన కోపం మా మీద కూడా ఉంటుందా? ఉండడం సాధ్యమేనా అని అనుకోవచ్చు. కానీ అవును, తప్పకుండా అని మనం అనొచ్చు. ఎందుకంటే దేవునిలో నివసించడం అంటే దేవుని పవిత్ర స్వభావము, దేవుని యొక్క పవిత్ర స్వభావం యొక్క కవిగిట్లో ఉండడం. అయితే ఈ పవిత్ర స్వభావము పాపానికి అంతటికి, చెడుగంతటికి వ్యతిరేకంగా అగ్నిలాగా మండుతుంది. ఏంటిది? దేవుని యొక్క పవిత్ర స్వభావం పాపానికి, చెడుగుకు వ్యతిరేకంగా అగ్నిలాగా మండుతూ ఉంటుంది. అందుకనే 10వ వచనంలో అన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరమాగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చూసిరా? కాబట్టి అప్పటి కాలంలో ఆదికాండం 5వ అధ్యాయం కాలంలో మనం చూసినట్టయితే అక్కడ సుమారుగా 1000 సంవత్సరాలు బతికినట్టుగా మనం చూస్తుంటున్నాం. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అయినా బాధలు అనుభవించే విశ్వాసాలకి ఇది సరిపోతుంది. బాధలు అనుభవించే విశ్వాసాలకి ఇది సరిపోతుంది. 80 సంవత్సరాలకే ఎక్కువ అనుకుంటాం. కొంతమంది ఇంకా అయ్యో 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతకాలనుకుంటారు, 130 సంవత్సరాలు బతకాలనుకుంటారు. కానీ పాశ్చాత్తాపడినటువంటి పాపులకు మాత్రం ఇది చాలా ఎక్కువే. ఈ 80 సంవత్సరాలు కూడా ఎక్కువనే. ఎందుకంటే వారు సంవత్సరం పెరుగుతున్న కొద్దీ వారి యొక్క కాలం జీవిస్తే తమ కోసం ఉగ్రతను, శిక్షను కూడా పోగు చేసుకుంటూ ఉంటారు, ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉంటారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని, వారు శిక్షను ఏం చేసుకుంటారు? పోగు చేసుకుంటారు. ఇంకెక్కువ అవుతుంటుంది. కాబట్టి విశ్వాసాలకైతే చాలు ఇది. ఎందుకంటే వీరు ఇక్కడ శ్రమ పడుతుంటున్నారు. ఆ శ్రమలు చాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉంటాయి. అందుకని చూడండి 11వ వచనంలో మనం చూస్తాం, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. అంటే పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపము ఎంత గొప్పదంటే, ఎంత తీవ్రమైందంటే ఏ మనిషి కూడా దాన్ని తెలుసుకోలేడు, అర్థం చేసుకోలేడు. కాబట్టి బైబిల్లో కొన్ని భాగాల్లో భీకరమైన మాటల ద్వారా ఆ కోపం వెల్లడైంది. భీకరమైన మాటల ద్వారా అసలు దాన్ని ఎక్కువగా నొక్కి చెప్పాలంటేనే అసాధ్యం.
దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ కోపాన్ని. కాబట్టి అది ఎంత భయంకరమైనదో, ఎంత భీకరమైనదో, ఎంత హడలు పుట్టించేదో మాటల్లో చెప్పనలవి కాదు దేవుని యొక్క కోపం. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే దానికి భయపడక దాన్ని తేలిక విషయంగా తీసుకుని కొట్టిపారేస్తారు కొంతమంది. కాబట్టి విశ్వాసంగా మనం భయపడాలి, దేవుని కోపానికి భయపడాలి. ఎందుకంటే మనకు తెలుసు దేవుని కోపం ఎన్ని విధాలుగా, మరి ఎన్ని విషయాల్లో మనం తప్పిపోయినప్పుడు, ఆనాడు తన ప్రజలే ఎన్ని విషయాలు తప్పిపోయినప్పుడు ఏ విధంగా కోపం వచ్చిందో, మరి ఈ దినాల్లో మనము ఆ తెలుసుకునేటట్టు మనము దేవుని కోపానికి తెలుసుకొని ఆయనకు భయపడి మనము ఉంటే మరి కోపం నుంచి, ఉగ్రత నుంచి మనం తప్పించుకోగలుగుతాం. కాబట్టి అసలు మొత్తంగా దాన్ని మరి నమ్మని వాళ్ళు అయితే, చాలా నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మని వాళ్ళు, ఈ దేవుని యొక్క కోపాన్ని నమ్మని వాళ్ళు ఎంత అవివేకులో, ఎంత దుర్మార్గులో. కానీ మనమైతే దేవుడు ఆ కృప నుంచి మరి మనని బయట తీసుకొచ్చి ఉంటున్నాడు దేవుని కృపను బట్టి. కాబట్టి నిజంగా మరి మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాకుండా దేవుడు మనం రక్షించినాడు కనుక మన ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క పాత్రలో చేయవేద్దాం. ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ప్రైజ్ ది లార్డ్.